నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో వారి కుమారుడు బండి భగీరథను చేయాలి, అదేవిధంగా కేసుకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని కింద అరెస్ట్ చేసి ఆయన్ని ఎక్కడైతే ఎవరైతే రేవంత్ రెడ్డి కాపాడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో అవన్నీ కాకుండా ఈరోజు తను బెయిల్ కూడా అప్లై చేయడం జరిగింది. సో కోర్టు బెయిల్ ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేయాలి, విచారణ జరపాలి, తగినటువంటి సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేలా చూడాలని, అదేవిధంగా ఆయనను బర్తరఫ్ చేయాలని కూడా ఏవైఎఫ్ నాయకులు కూడా ఈరోజు కళ్ళకు గంతలు కట్టి వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసనలు చేస్తూ ఉన్నారు, ఎందుకు వారు ఈ వినూత్నమైనటువంటి ప్రయత్నం ఎంచుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు మీరు నిరసన తెలుపుతూ ఉన్నారు? ఈరోజు భారతదేశంలో ఏదైనా తప్పు చేస్తే చట్టం ప్రకారము రాజ్యాంగబద్ధంగా శిక్షించేటటువంటి అధికారాలు ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు ఉంది. కానీ ఈరోజు ఈ కేంద్ర హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశాడననే ఒక ఫోటో ఆదేశాల ప్రకారము ఆయన మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కానీ దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఈ పోలీస్ యంత్రాంగము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక కీలక నేత కుమారుడిని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడాన్ని మేము ఏవేవిగా ఖండిస్తూ ఉన్నాము. అందుకే ఈరోజు చట్టానికి అదేవిధంగా ప్రభుత్వానికి కళ్ళు ఉన్న కబోదిలుగా చూస్తూ చేస్తున్నటువంటి ఉదంతాన్ని మేము నిరసిస్తూ కళ్ళకు గంతలు కట్టుకుని ఈ పోలీస్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, కబుర్లు చెప్పడానికి, చట్టాన్ని తూట్లు పొడుస్తుందని చెప్పడానికి మేము నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాయి బండి భగీరథ ఒకవేళ తప్పు చేయకపోయినట్లయితే ఎందుకు నువ్వు కోర్టుకి ఆశ్రయిస్తలేవు, ఎందుకు పోలీస్ స్టేషన్లో ఎందుకు లొంగిపోవట్లేదు? కాబట్టి ఇక స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈరోజు సామాన్యులకి ఒక చట్టము, అదేవిధంగా బడా నేతలకు ఈ భారతదేశంలో చట్టం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, ఎందుకంటే వారం రోజులుగా ఒక నిందితుడు ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నిందితుడిని అరెస్టు చేయకుండా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా భంగం కలిగించింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఆయన రాజీనామా చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బండి సంజయ్ నువ్వు నైతికంగా నీ పదవికి రాజీనామా చేయి. నీ కొడుకు తప్పు చేశాడనేది ఈరోజు సమాజం అందరికీ కూడా తెలుసు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా అతన్ని జైల్లో పెట్టి మానవతావాదిగా ఈరోజు నువ్వు పరిపూర్తిగా ఈరోజు ప్రజలకి చెప్పకపోతే నువ్వు నిజంగా రాజకీయ చతురంగంలో, రాజకీయ వ్యవస్థలో నువ్వు ఒక చీడపురుగా మిగిలిపోతావు. అది ఖచ్చితంగా ప్రజా తీర్పుకి ఒక శిరాఘాతంగా నువ్వు మిగిలిపోయేటటువంటి చరిత్రహీనంగా నిలుగుతావు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము పదే అడుగుతున్నాం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వము 3 రోజుల క్రితం సిట్టు వేశారు. సిట్ అంటే ఉద్దేశం ఏంది? ఈ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అనేక సిట్లు వేశారు. నిజంగా ఇప్పటి వరకు ఆ సిట్ల రిపోర్ట్లు, దర్యాప్తులు నిష్పక్షపాతంగా జరిగిందా? ఏ ఒక్క కేసులో కూడా దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదు. ఇది కేవలం ఒక కాలయాపన చేయడానికి ఈరోజు సామాన్యులకు ఒక చట్టం, బడా నేతలకు ఒక చట్టంగా తీసుకోపోయేటటువంటి నిర్ణయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నాడు. దీన్ని ఏ వైపుగా మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఈరోజు గౌరవ న్యాయస్థానంలో కూడా మధ్యంతర బెయిల్ కోసం ఆయన నమోదు చేసుకున్నాడు. మేము ఈరోజు గౌరవ న్యాయస్థానాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈరోజు చట్టం అంటే ఆ అభియోగాలు ఎదుర్కొన్న వ్యక్తి అని అంటే ఈరోజు బాధితురాలకు కూడా రక్షణ కల్పించాలి. రాజ్యాంగబద్ధంగా కూడా పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఈరోజు ప్రధానంగా బాధితురాలకి ఒకవైపు న్యాయం జరుగుతుండే, నిందితుడిని ఖచ్చితంగా రిమాండ్లో ఉంచాలి. ఈ సాధ్యమైనంత వరకు ఈ చట్టాలు లేకపోతే ఈ ఎవిడెన్స్లన్నీ కూడా తారుమారు కాకుండా ఆ బాధితురాలు పక్షాన్ని నిలబడే విధంగా అభియోగం ఎదుర్కొన్నటువంటి నిందితుని అరెస్ట్ చేయాలి. దాని ఆ రకంగా ఉండాలి. కానీ ఈరోజు చూస్తే బయట బాహ్య ప్రపంచం అంతా కూడా బెయిల్ వస్తుంది. నిజంగా బెయిల్ వచ్చిందనంటే అది కేవలం మధ్యంతర షరతులతో కూడింది మాత్రమే. నువ్వు నిర్దోషని కోర్టు కూడా అభిప్రాయపడట్లేదు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు బెయిల్ కోసమే కదా 6 రోజులుగా 7 రోజులుగా నిందితుని అరెస్ట్ చేయకుండా ఆయనని కాపాడుకోవడం కోసం చేస్తున్నది. కాబట్టి ఈరోజు మేము ఆరోపిస్తున్నాము, రేవంత్ రెడ్డి గారు బండి భగీరథ కేవలం మీ ఇంట్లో ఉన్నానన్నది మేము ఏవేవిగా ఆరోపిస్తున్నాం. లేకపోతే నువ్వు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి మేము ఏవిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం చేసేంత వరకు కూడా తన వైపు నిలబడి మేము ఖచ్చితంగా మరిన్ని భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బండి భగీరథను దాదాపు ఒక 6 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు బండి భగీరథ
అరెస్ట్ చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిగ్గుచేటైన విషయం. ఒక పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మా పాలన ప్రజలకు అందుబాటులో ఉన్నదన్నట్టు. గతంలో ఏవైతే సామాన్య ప్రజలు లేకుంటే వారికి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోక్సో కింద నమోదైన కేసులు కానీ దిశ కేసులలో కానీ చాలా పురోగతి. 24 గంటల్లోనే సామాన్యంగా సామాన్య ప్రజలు ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని 24 గంటల్లోనే పట్టుకొచ్చి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి కొన్ని సంఘటనల్లో ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఈ కేసులో దాదాపు 6 రోజులైనా కూడా ఎలాంటి పురోగతి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సిట్ అనే ఒక కమిటీ వేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ని ఒక బొమ్మలాగా చూపించి ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నము, వారి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నము ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ ఈ ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ దోస్తానే నడుస్తూ ఉన్నది. ఇలా మేము అదే అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళున్నా చూడలేని పరిస్థితిలో ఉన్నది. అందుకే మేము నల్ల బట్టలు కళ్ళకు కట్టుకొని నిరసన తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాధిత మహిళ లేకుంటే బాధితురాలు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నా బిడ్డకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే కూడా ఈ రాష్ట్ర అవతల వ్యక్తి ఒక కేంద్ర మంత్రి అయినా కూడా వాళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చి కేసు పెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంచి అసలు న్యాయం ఏంది, అసలు అక్యూజ్డ్ని పట్టుకొచ్చి విచారణ చేయాల్సింది పోయి అక్యూజ్డ్ని ఇలా దాపెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. రేపటి నుండి మా భవిష్యత్తు కార్యాచరణ కూడా మేమేందో తెలియజేస్తాం. ఈ కేసులో ఇప్పటికే బండి భగీరథను అరెస్టు చేస్తేనేమో ఒకటి, లేదంకో ఏవైపుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామనేది మేము తెలియజేస్తా ఉన్నాం.